అందరికీ నమస్తే. మరి ఈరోజు మనం 7వ తరగతిలోని న్యూ చాప్టర్ సోషల్ స్టడీస్లో ఫస్ట్ చాప్టర్ విశ్వము ఆవిర్భావం అనే పాఠ్యాంశం గురించి ముఖ్యమైన ఏరియాస్ ఏవి మనకి కవర్ అవ్వచ్చు అనేది మనం అందులో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, విశ్వము ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ఆమోదయోగ్యమైన సిద్ధాంతం ఏది అన్నాడు. విశ్వము ఆవిర్భావానికి సంబంధించి అత్యంత ఆమోదయోగ్యమైన సిద్ధాంతం ఏది అని మనకి అలా చూపించాడు. 1 భూకేంద్రిక సిద్ధాంతము, 2 సూర్యకేంద్రిక సిద్ధాంతము, 3 బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము, 4 నిలకడ స్థితి సిద్ధాంతము అని చెప్తాను. స్టడీ థియరీ అయితే విశ్వ ఆవిర్భావానికి సంబంధించి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి గుర్తుపెట్టుకోండి. బెల్జియం దేశానికి చెందిన జార్జెస్ లమెట్రీ అనేవాడు బిగ్ బ్యాంగ్ మహా విస్ఫోటనం అనే ద్వారా మనకి ఈ విశ్వం ఆవిర్భవించిందని చెప్పారు. కాబట్టి అదే సిద్ధాంతం చెప్పాలి, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అని చెప్పాలి. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే కోపర్నికస్, పోలాండ్కి చెందిన కోపర్నికస్. అట్లాగే భూకేంద్రిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే టాలమీ. సో ఈ విశ్వానికి భూమి కేంద్రంగా ఉందని చెప్పే సిద్ధాంతం భూకేంద్రిక సిద్ధాంతం. ఈ విశ్వానికి సూర్యుడు కేంద్రంగా ఉన్నాడని చెప్పేది సూర్యకేంద్రిక సిద్ధాంతం. అట్లా కాకుండా ఒక అణువు అనేది పేలి అది మహా విశ్వంగా మారిందని చెప్పే సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. సో ఇలా మనకి కొన్ని రకాల సిద్ధాంతం చూపించాడు. అట్లాగే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? గెలీలియో. ఇతన్ని ఖగోళ శాస్త్ర పితామహుడు అంటాము. ఇటలీ దేశానికి చెందినవాడు. ఇతడు టెలిస్కోప్ను కనుగొన్నాడు. జార్జెస్ లమెట్రీ ఇతడే బిగ్ బ్యాంగ్ థియరీని చెప్పాడు. ఐజాక్ న్యూటన్ మనకు తెలుసు, భూమి గురుత్వాకర్షణ శక్తి అని చెప్పిన వ్యక్తి ఐజాక్ న్యూటన్. కోపర్నికస్ అనే వ్యక్తి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కాబట్టి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఎవరంటే ఏం చెప్పాలి అంటే జార్జెస్ లమెట్రీ అని చెప్పాలి. నెక్స్ట్, విశ్వం సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం సంభవించిన మహా విస్ఫోటనం. ఈ విశ్వములో గ్యాలాక్సీలు అవ్వచ్చు, నక్షత్రాలు అవ్వచ్చు, గ్రహాలు అవ్వచ్చు, ఉపగ్రహాలు అవ్వచ్చు, ఆస్ట్రాయిడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఈ విశ్వం ఆవిర్భావం ఎన్నాళ్ళు జరిగి ఉండొచ్చు అంటే టెక్స్ట్ బుక్ ప్రకారం ఏం చేశాడంటే 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితం. మనం 1370 కోట్ల సంవత్సరాలు అనొచ్చు, లేదా 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితం. బిలియన్లో చెప్పుకుంటే 13.7 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అని చెప్పాలి. దాన్ని సంఖ్యపరంగా తీసుకుంటే 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఈ బిగ్ బ్యాంగ్ ద్వారా విశ్వం ఆవిర్భించిందని మనకు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ వన్, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఖగోళ వస్తువులన్నింటినీ కలిపి ఏమంటారు? నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ కలిపేదాన్ని ఏమని పిలుస్తామనంటే విశ్వం అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? విశ్వం అని పిలుస్తాం. అలా కాకుండా నక్షత్రాలు తీసేసాడు, గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యుడు ఉండే ఖగోళాన్ని ఏమని పిలుస్తామంటే సూర్య కుటుంబం. అక్కడ నక్షత్రాలు కూడా కలిపాడు కాబట్టి నక్షత్రాలు, సూర్యుడు నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఎలా చెప్పాలి? విశ్వం అని చెప్పాలి. విశ్వం. మన సౌర వ్యవస్థ ఏ గ్యాలాక్సీలో భాగంగా ఉంది? మనకి సుమారు 125 బిలియన్ల గ్యాలాక్సీస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 125 బిలియన్ల గ్యాలాక్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక పదం తెలుసుకోవాలా. గ్యాలాక్సీ, అనేక గ్యాలాక్సీలు కలిపితే విశ్వం అవుతుంది. మొత్తంగా 125 బిలియన్ల గెలాక్సీలు ఈ విశ్వంలో ఉన్నాయని చెప్తారు. గెలాక్సీ అంటే నక్షత్రాల సమూహం. ఈ గెలాక్సీలో ఒక గెలాక్సీ పాలపుంత అనేది ఒక గెలాక్సీ. పాలపుంత ఒక గెలాక్సీ, ఆండ్రోమెడా ఒక గెలాక్సీ, మెగలానిక్ క్లౌడ్ ఒక గెలాక్సీ, లార్జ్ క్లౌడ్ ఒక గెలాక్సీ. అందులో పాలపుంత అనే గెలాక్సీలో మన సౌర కుటుంబం ఉంది. గుర్తుపెట్టుకోండి, 125 బిలియన్ల గెలాక్సీలు ఉంటే అందులో పాలపుంత ఒక గెలాక్సీ. ఆ పాలపుంత అనే గెలాక్సీలోనే సౌర కుటుంబం ఉంది. సూర్యుడు మరియు చుట్టూ తిరిగే గ్రహాలు, మనం మనుషులు, ఇప్పుడు మనం ఉన్న భూమి మీద ఉన్న జీవులన్నీ కూడా ఏ గెలాక్సీలు ఉన్నట్లు లెక్క అంటే పాలపుంత అనే గెలాక్సీలు ఉన్నట్లు లెక్క. దీనికే మరో పేరు మిల్కీ వే. మొత్తంగా గెలాక్సీలు ఎన్ని ఉన్నాయంటే 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఇంకోలా చెప్పచ్చు, ఇది ఒక గెలాక్సీ అనుకుందాం. ఈ గెలాక్సీ అంచు నుంచి ఈ గెలాక్సీ అంచు వరకు, లేదా ఈ గెలాక్సీ అంచు నుంచి ఈ గెలాక్సీ అంచు వరకు మధ్య దూరం 1,20,000 కాంతి సంవత్సరాలంట. 1,20,000 కాంతి సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, కాంతి సెకనుకు ప్రయాణించే దూరం 3 లక్షల కిలోమీటర్లు చెప్పుకుంటాం. కాంతి సెకనుకు ప్రయాణించే దూరం
3,00,000 కిలోమీటర్లు. అలాంటిది గెలాక్సీలో ఒక అంచు నుంచి ఇంకో అంచుకు మధ్య దూరము 1,20,000 కాంతి సంవత్సరాలు. 1,20,000 కాంతి సంవత్సరాలు. కానీ కాంతి సెకండ్కి ప్రయాణించే వేగం ఎంత అంటే 3,00,000 కిలోమీటర్లు అని చెప్పుకోవాలి. సో అనేక నక్షత్రాలు కలిస్తే గెలాక్సీలు అంటాము, అనేక గెలాక్సీలు కలిస్తే విశ్వం అంటాము. అట్లాగే భూమి అనేది ఏ గెలాక్సీలో ఉంది అంటే మనం పాలపంత అనే గెలాక్సీలో ఉన్నాము. సౌర కుటుంబం ఏ గెలాక్సీ ఉంది, అది కూడా పాలపంత సౌర కుటుంబం కూడా పాలపంత అనే గెలాక్సీలోనే ఉందని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇది ఒక చిన్న కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, కాంతి సంవత్సరం కాలంలో ప్రయాణించే దూరాన్ని ఏమంటారు? కాంతి సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని ఏమంటాం? కాంతి సంవత్సరం అంట. అందులో కాంతి సంవత్సరం, కాంతి సంవత్సరం ప్రయాణించే దూరం. అంతరిక్షంలో సెకనుకు సుమారు ఎన్ని కిలోమీటర్ల వేగంతో కాంతి ప్రయాణిస్తుంది? ఇప్పుడే చెప్పాను, సెకనుకి 3,00,000 కిలోమీటర్ల వేగంతో కాంతి ప్రయాణిస్తుంది. సూర్యుని చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు పెద్దవాటిని ఏమంటారు? సూర్యుని చుట్టూ తిరిగే వాటిలో పెద్దవి గ్రహాలు, దాని తర్వాతవి ఉపగ్రహాలు. సో కాబట్టి సూర్యుని చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు పెద్దవాటిని మనం ఏమని పిల్లలు తోక చుక్కలు అంటామా, ఉపగ్రహాలు అంటామా, గ్రహాలు అంటామా, ఉల్కలు అంటాం. ఎందుకంటే తోక చుక్కలు సూర్యుని చుట్టూ తిరగవు, సూర్యుడి దగ్గరకు వచ్చి వెళ్ళిపోతాయి. గ్రహాలు కానీ పెద్దగా ఉండొచ్చు తోక చుక్కలు, కానీ అవి సూర్యుని చుట్టూ తిరగవు, సూర్యుడి దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ సూర్యుని చుట్టూ తిరిగే పెద్ద పెద్ద ఖగోళ వస్తువులు అంటే ఏం చెప్పాలంటే గ్రహాలని చెప్పాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, తోక చుక్క గ్రహాల కన్నా పెద్దది కదంటే అవి గ్రహాల చుట్టూ తిరగవు, గ్రహాల దగ్గరగా వచ్చి వెళ్ళిపోతూ, నక్షత్రాల దగ్గరగా వచ్చి పాస్ అయితే వెళ్ళిపోతుంటాయి తోక చుక్కలు. కానీ ఎల్లప్పుడూ సూర్యుని చుట్టూ తిరిగే అతిపెద్ద ఖగోళాలు అంటే గ్రహాలనే రాయాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ. నెక్స్ట్ వన్, సౌర వ్యవస్థలో మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయి? మనకు తెలిసి 8 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాల్లో ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాం. 2006లో ప్లూటో గ్రహాలను కోల్పోయింది, మిగిలిన మనకి 8 గ్రహాలు. సూర్యుడికి అత్యంత సమీపంలో గ్రహం ఏది? మనందరూ తెలిసిందే. వరుస క్రమంలో గ్రహాలు మరొకసారి మనం డిస్కస్ చేసుకుంటే మొదటి గ్రహం మనం ఏమంటామంటే బుధుడు అంటే మెర్క్యూరీ, రెండోది వీనస్ అంటే శుక్రుడు, మూడవది ఎర్త్ అంటే భూమి, నాలుగవది మార్స్ అంటే అంగారకుడు, ఐదవది జూపిటర్ బృహస్పతి లేదా గురుడు, ఆరవది సాటర్న్ శని, ఏడవది యురేనస్ అంటే వరుణుడు, ఎనిమిదవది నెప్ట్యూన్ అంటే ఇంద్రుడు. సో అదేమన్నాడు, సూర్యునికి అత్యంత సమీపంలో గ్రహం ఏదంటే మెర్క్యూరీ. అంటే ఏది అంటే బుధుడు అనేవాడు మొదటి వరుస క్రమంలో మొదటిది, రెండవది శుక్రుడు, మూడవది ఎర్త్, వరుస క్రమంలో భూమి మూడవది, పరిమాణంలో భూమి ఐదవది, వరుస క్రమంలో మూడవది భూమి, పరిమాణంలో అడిగితే భూమి ఐదవదికి మనం ఇక్కడ చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్, సౌర వ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏంటంటే శుక్రుడు అండి. భూమికి దగ్గర నక్షత్రానికి సూర్యుడు దగ్గరగా బుధుడు ఉన్నప్పటికీ బుధుడు వేడిగా ఉండడు, శుక్రుడే వేడిగా ఉంటాడు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఇంకా ఎక్కువగా జరిగి వేడిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది శుక్రుడి మీద. భూమి యొక్క జంట గ్రహం ట్విన్ ప్లానెట్, భూమికి కవల గ్రహంగా దేన్ని పిలుస్తామంటే భూమిలాగే పోలి ఉంటుంది ఏదంటే శుక్రుడు. గుర్తుపెట్టుకోండి, భూమికి జంట గ్రహం లేదా ట్విన్ ప్లానెట్ ఏ గ్రహాన్ని పిలుస్తామంటే శుక్రుడిని పిలుస్తాము. ఇంపార్టెంట్. జీవరాశి మనుగడకు అనుకూలంగా ఏకైక గ్రహం ఏంటంటే దేని మీద జీవం ఉందంటే అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రీసెర్చ్ ప్రకారం భూమి మీద మాత్రమే జీవం ఉంది. కారణం భూమి మీద వాతావరణం ఉంది, నీరు ఉంది కాబట్టి. అంతరిక్షం నుండి చూసినప్పుడు చాలాసార్లు గుర్తించాడు టట్కి, అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి ఏ రంగులో కనిపిస్తుందో, నీలం రంగులో కనిపిస్తుందో, నలుపు రంగులో కనిపిస్తుందో, ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది అంటే అంతరిక్షం చూసినప్పుడు భూమి నీలం రంగులో కనిపిస్తుంది. సూర్యుని నుండి భూమి ఎన్నో స్థానంలో ఉంది? ఇందాక చెప్పాను, సూర్యుని నుండి భూమి ఎన్నో స్థానంలో ఉంది? మొదటిది బుధుడు, రెండవది శుక్రుడు, మూడవది భూమి. వరుస క్రమంలో భూమి సూర్యుని నుండి 3వ స్థానంలో ఉన్నది. భూమి గల ఏకైక శాస్త్ర ఉపగ్రహం ఏది? టైటాన్ అనేది శని యొక్క ఉపగ్రహం, ఫోపస్ అనేది అంగారకుడి యొక్క ఉపగ్రహం, డెమాస్ కూడా అంగారకుడి యొక్క ఉపగ్రహం. మిగిలిపోయింది ఏంటంటే చంద్రుడు భూమికి సహజమైన ఒక శాటిలైట్ గా చెప్పుకోవచ్చు. చంద్రుడి కాంతి భూమి మీద చేరడానికి పట్టే సమయం ఎంత? 8 నిమిషాల 1.3 సెకండ్స్, 3 సెకండ్ల 5 నిమిషాలు. గుర్తుపెట్టుకుని నిమిషాలు అడుగుతున్నాడా సెకండ్లు అడుగుతున్నాడా అని మనకి గుర్తుపెట్టుకోవాలి. కాంతి వేగము సెకండ్కి 3,00,000 కిలోమీటర్లు అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ సూర్యకాంతి, సూర్యుడు యొక్క కాంతి భూమి మీద చేరడానికి 8 నిమిషాల 16 సెకండ్లు పడుతుంది. సూర్యకాంతి భూమి మీద పడడానికి ఈ కాంతి
అట్లా కాకుండా చంద్రుడి కాంతి భూమి మీద పడ్డానికి తీసుకున్న సమయం ఎంత అంటే ఓన్లీ 1.3 సెకండ్స్. గుర్తుపెట్టుకుని నిమిషాలు కట్ కాదు. సూర్యకాంతి భూమి మీద పడ్డానికి తీసుకునే సమయం అడిగితే 8 నిమిషాల 16 సెకండ్లు, సెకండ్లు. కానీ చంద్రకాంతి భూమి మీద పడ్డానికి తీసుకునే సమయం 1.3 సెకండ్స్ ఓన్లీ. ఎందుకు? భూమికి సూర్యునికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు కాబట్టి అంత సమయం పట్టింది. కానీ భూమికి చంద్రుడికి మధ్య దూరం సుమారు 3,84,000 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి తక్కువ దూరమే కాబట్టి కాంతి చాలా వేగంగా భూమి మీద పడుతుంది చంద్రకాంతి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సూర్యుని కాంతి భూమి మీద చేరడానికి సుమారు చంద్రకాంతి అడిగాడు. ఇప్పుడు సూర్యకాంతి 2 నిమిషాల 8 నిమిషాల 15 నిమిషాల 1.3 సెకండ్స్. ఇక్కడ 8 నిమిషాలు ఇచ్చాడు కాబట్టి రాసుకో. పక్కన 16 సెకండ్లు లేదు కాబట్టి 8 నిమిషాలు అనేది ఆన్సర్ మనకు అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గ్రహాల చుట్టూ తిరిగే చిన్న ఖగోళ వస్తువులు ఏమంటారు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ నక్షత్రం చుట్టూ తిరిగే వాటిని గ్రహాలు అంటారు. మరి గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు అంటారు. ఈ గ్రహాల చుట్టూ తిరిగితే ఉపగ్రహాలు. నెక్స్ట్ వన్, అంగారకుడి గ్రహం మధ్య గురుగ్రహాల మధ్య ఉండే చిన్న రాతి ముక్కల్ని ఏమంటారు? అంగారక గ్రహం మరియు గురుగ్రహాల మధ్య ఉన్న చిన్న రాతి ముక్కల్ని ఏమని పిలుస్తామంటే ఆస్టరాయిడ్స్, అంటే గ్రహ శకలాలు. చాలా ఇంపార్టెంట్. గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల మధ్య ఉన్నాయంటాడు ఎక్కువ. బుధుడు శుక్రుడు అంగారకుడు శుక్రుడా, అంగారకుడు బృహస్పతి అంటాడు. చాలా ఇంపార్టెంట్. అంగారక గ్రహానికి గురుగ్రహానికి మధ్య ఉన్న చిన్న రాతి ముక్కలు, చాలా ఎక్కువ రాతి ముక్కలు కనిపిస్తాయి. పేరుపోయిన గ్రహాలు అవన్నీ కూడా అవే ఆస్టరాయిడ్స్. గుర్తుపెట్టుకోండి. ఆస్టరాయిడ్స్ ఏ 2 గ్రహాల మధ్య ఎక్కువ విస్తరించున్నాయంటే అంగారకుడు మరియు బృహస్పతి లేదా గురుడు మధ్య. నెక్స్ట్ వన్, 2006లో అంతర్జాతీయ ఖగోళ సమ్మేళన గ్రహాన్ని మరుగుజ్జు గ్రహంగా ప్రకటించారు. ఏ గ్రహాన్ని? మరుగుజ్జు గ్రహం. అంటే గ్రహ హోదా పోయిందంటే మన అందరూ తెలుసు. అదే ప్లూటో గ్రహాన్ని 2006లోనే అది గ్రహ హోదా కోల్పోయింది. కారణం ఏమని చెప్పాను? ఒక గ్రహాన్ని గ్రహ హోదా కావాలంటే గత వీడియోలో చెప్పుకున్నాం. ఒకటి, ఎల్లప్పుడూ ఆ గ్రహం సూర్యుడి చుట్టూ ఒకే కక్షలో తిరగాలి. అలా గ్రహం యొక్క ఉపగ్రహాలు ఎప్పుడూ కూడా గ్రహం కన్నా చిన్నవిగా ఉండాలి. సో ఈ 2 ప్రిన్సిపల్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఈ ప్లూటో యముడు లేదా ప్లూటో గ్రహము గ్రహ హోదాన్ని కోల్పోయింది 2006వ సంవత్సరం చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వన్, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారంటే సింపుల్, భూభ్రమణము. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఎంతంటే 24 గంటలు. లేదా మనకి ఎగ్జాక్ట్ గా ఫిగర్ అడిగారనుకోండి, ఈ సెకండ్స్ ఒకటి ఇచ్చాడనుకో, భూభ్రమణానికి పట్టే సమయం 23 గంటలు 56 నిమిషాలు 4.09 సెకండ్లు ఎగ్జాక్ట్ గా. కానీ మనకి ఎట్లా ఇస్తాడు? రఫ్గా ఒక ఫిగర్ ఇచ్చేస్తారు, 24 అవర్స్ ఇస్తారు. కానీ 23 గంటలు 56 నిమిషాలు 4.09 సెకండ్లు భూభ్రమణానికి చేయడానికి తీసుకునే సమయంగా మనం అది చెప్పవచ్చు. రాత్రి పగలు ఏర్పడడానికి కారణం ఏంటంటే భూ పరిభ్రమణం. గతంలో చెప్పుకున్నాం. రాత్రి పగలు ఏర్పడడానికి భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి. సముద్ర ప్రవాహాలు భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. పవనాలు భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం. భూభ్రమణ ఫలితం ఏంటంటే పవనాలు, సముద్ర ప్రవాహాలు, తర్వాత రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. ఋతువులు ఏర్పడడానికి కారణం ఫలితం ఏంటంటే భూ పరిభ్రమణం, ఋతువులు ఏర్పడడానికి కారణం. నెక్స్ట్, భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారంటే మనకు తెలుసు, పరిభ్రమణం అంటాము. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయము 365 రోజుల 1/4 రోజులుగా చెప్తాం. ఈ 1/4 రోజుల్లో వచ్చినటువంటి సమయమే 24 గంటలు. సంవత్సరానికి మొత్తం 24 గంటలు చేరుతుంది. సంవత్సరంలో క్యాల్కులేట్ చేస్తారు. ఆ 24 గంటల్లో మన ఫిబ్రవరి మాసంలో ఒక లీప్ ఇయర్లో ఒక రోజున మనం వాటిని 4 ఏళ్ళకి ఒకసారి వాటిని మనం పెంచుతామని చెప్పాలి. ఎందుకంటే సంవత్సరానికి మనకి 6 గంటలు మిగులుతాయి. అవి 4 సంవత్సరాలకు 6 గంటలు కాస్త 4 6 24 గంటలు తీసుకుని ఒక రోజు 4 గంటలకు ఒకసారి ఒక రోజు యాడ్ అవుతుంది. సంవత్సరానికి భూ పరిభ్రమణంలో వచ్చినటువంటి 6 గంటల్ని 1/4 అంటే 6 గంటలు, 365 రోజులు మరియు 6 గంటలు. ఆ 6 గంటల సమయాన్ని మనం 4 ఏళ్ళకి ఒకసారి 6 4 24 గంటలు అంటే ఒక రోజుని యాడ్ చేసి ఫిబ్రవరిలో 29గా మనం ఒక లీప్ ఇయర్ రోజులో మనం దాన్ని యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, భూమిపై ఋతువులు ఏర్పడడానికి ప్రధాన కారణం భూ పరిభ్రమణ ఋతువులే చెప్పాను. సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయంటే 365 రోజులు ఉంటాయి. లీప్ ఇయర్లు ఎన్ని రోజులు ఉంటాయి అంటే లీప్ ఇయర్ ఎన్ని రోజులు ఉంటాయంటే 29 రోజులు ఉంటాయి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని ఏమంటే, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంతకు ముందు చెప్పాను మీకు ఇది. అట్లా చెప్పాలంటే
ఇక్కడ అక్షం అంటే ఏమిటి, దీన్ని ఇంగ్లీష్లో యాక్సెస్ అంట. అక్షం అంటే యాక్సెస్. రెండు ఆర్బిట్ అంటే ఏంటి, ఆర్బిట్ అంటే కక్ష. కక్ష గుర్తుపెట్టుకోండి. ఇది సూర్యుడు అనుకుందాం, సన్. ఇవి గ్రహాలు అనుకోండి. ఇలా గ్రహాలు దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగే ఈ పాత్, ఈ వే, ఈ రహదారి అనుకోండి, ఈ మార్గాన్ని ఏమని పిలాలంటే కక్ష అని పిలాలి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గంలో కక్ష ఎంత వాల్తో తిరుగుతుందంటే 66.5 డిగ్రీల వాల్తో తిరుగుతుంది కక్ష. నెక్స్ట్ అక్షం అంటే ఏంటి, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది ఒక ఊహాత్మకమైన కేంద్రం ద్వారా. దీన్ని ఏమంటాం అంటే అక్షం అంటాం. భూమి అక్షం ఎన్ని డిగ్రీల వాలి ఉంది, మన భాషలో ఇలా ఉంటుంది. భూమి అక్షం అంటే 23.5 డిగ్రీలు వాలి ఉంది. చూసారా, అంటే భూ భ్రమణం 23 డిగ్రీల వాల్తో తిరుగుతుంది, భూ పరిభ్రమణము 23 డిగ్రీల వాల్తో తిరుగుతూ 66 డిగ్రీల వాలు కలిగినటువంటి కక్షలో తిరుగుతుంది అని ఇక్కడ అర్థము. ఇది అక్షము కక్షకి. భ్రమణం అంటే అక్షము, పరిభ్రమణం అంటే కక్ష. ఇది మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మనకి ఈ లెసన్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏమన్నాయో చూసుకుందాం. 70 km అని ఇచ్చాడు దాంట్లో. ఏంటి 70 km? యూనివర్సం. నెక్స్ట్ లితో స్పియర్, హైడ్రో స్పియర్, అట్మాస్ స్పియర్, లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, బయోస్పియర్. ఇవి సహజ వాతావరణం. అంటే మనకి ఆవరణాలు ఎన్ని అంటే మనకి శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవవరణం చెప్పుకుంటాం. వీటికి ఎందుకు రాశారంటే లిథోస్ అనేది శిలావరణాన్ని ఇంగ్లీష్లో అంటారు. లిథోస్పియర్ అనేది, లిథో అంటే స్పైరా అనే, స్పియర్ అన్ని కూడా గ్రీక్ భాషలో స్పైరా నుంచి వచ్చాయి. సో దీన్ని బట్టి మీకేముంది, లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, ఇవన్నీ కూడా గ్రీక్ భాష నుండి ఆవిర్భవించిన పదాలు. లిథోస్ అనగా అర్థము రాయి లేక శిల, రాయి. స్పైరా అనగా గోళ, కామన్ అవి. హైడ్రోస్పియర్ అనేది హదర్ నుంచి వచ్చింది, హదర్ అనగా నీరు. అట్మాస్ఫియర్ లో అట్మాస్ అనే పదం గ్రీక్ నుంచి వచ్చింది. అట్మాస్ అనగా గాలి లేదా నీటి ఆవిరి. బయో అనే పదానికి అర్థం జీవం. ఇవన్నీ కూడా మన గ్రీక్ భాషా పదాల నుండి వచ్చాయని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇది ఒకటి ఇచ్చాడు మనకి. అలాగే యూనివర్స్ అనే పదము, యూనివర్సం అనే ఫ్రెంచ్ పదం గుర్తుపెట్టుకోండి, లాటిన్ గ్రీక్ కాదు. యూనివర్స్ అనే పదం, యూనివర్సం అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. యూనివర్సం అనగా మొత్తము అని అర్థం. మొత్తమను, అంతరిక్షము లేదా మొత్తం అనే పదం వస్తుంది యూనివర్స్ అని అర్థం ఫ్రెంచ్ భాషలో. యూనివర్స్ అంట యూనివర్స్ సెకండ్కి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నాడు. స్పీడ్, యూనివర్స్ యొక్క స్పీడ్ సెకండ్కి ఎంత అంటే సెకండ్కి 70 కిలోమీటర్లు. ఇది 7th క్లాస్లో మనం చూపించినటువంటి టెక్స్టువల్ బిట్స్గా మనం చెప్పవచ్చు. సో అలాగే మనకి ఇందులో భూకేంద్రిక సిద్ధాంతం, సూర్యకేంద్రిక సిద్ధాంతం, తర్వాత నిహరిక పరికల్పన సిద్ధాంతం, ఇలా 3 సిద్ధాంతాలు చెప్పాడు. భూకేంద్రిక సిద్ధాంతం చెప్పింది ఎవరంటే టాలమీ. సూర్యకేంద్ర సిద్ధాంతం చెప్పింది ఎవరంటే కోపర్నికస్. అట్లాగే నిహరిక పరికల్పన సిద్ధాంతం చెప్పింది ఎవరంటే ఇమాన్యువల్ కాంట్.
టాలమీ ఏం చెప్పాడు, మధ్యలోనే భూమి ఉంది, ఈ భూమి చుట్టూ మిగతా ప్రపంచం తిరుగుతుంది చెప్పింది భూకేంద్ర సిద్ధాంతం టాలమీ. కోపర్నికస్ ఏం చెప్పాడు, మధ్యలో సన్ ఉంది, సన్ చుట్టూ మిగతా తిరుగుతుందని చెప్పింది ఎవరంటే కోపర్నికస్. నిహరిక పరికల్పన సిద్ధాంతం ఏంటంటే ఈ సౌర కుటుంబం అనేది ఒక మేఘం ధూళి మేఘం వల్ల ఏర్పడింది అని చెప్పారు ఎవరంటే ఇమాన్యుయల్ కాంట్. నిహరిక అంటే ధూళి మేఘం అని అర్థం. ధూళి మేఘం అంటే ఈ గ్రహాలు ఈ నక్షత్రాలు ఏర్పడడానికి కారణమే ధూళి మేఘం అని అర్థం అక్కడ. సో ఈ విధంగా ఈ 3 సిద్ధాంతాలను ప్రతిపాదించారు కాబట్టి ఇది మనం హైలైట్ చేసుకోవాలి, టెక్స్టువల్ గా ఇచ్చినటువంటి అంశం ఇది. అట్లాగే వాతావరణంలో 78% నైట్రోజన్ ఉందని, 21% ఆక్సిజన్ ఉందని, 0.93% ఆర్గాన్ ఉందని, అట్లాగే 0.03% CO2 ఉందని, అట్లాగే 0.04% అదర్స్ అంటే మిగతా వాయువు నియాన్ అవ్వచ్చు, క్రిప్టాన్ అవ్వచ్చు, జనాన్ అవ్వచ్చు, రాడాన్ అవ్వచ్చు, మొత్తం ఇలాంటి వాయువులన్నీ మనకి హైడ్రోజన్ అవ్వచ్చు, హీలియం అవ్వచ్చు, అవన్నీ 0.04%. గుర్తుపెట్టుకోండి, వాతావరణంలో నైట్రోజన్ శాతం 78%, ఆక్సిజన్ శాతం 21%, ఆర్గాన్ శాతం 0.93%, కార్బన్ డైఆక్సైడ్ 0.03% అండ్ మిగతా వాయువులు 0.04%గా మనకి ఇక్కడ ఉన్నాయని చెప్పాలి. చివరిగా ఇందులో మనకి ఒక అంశం ఇచ్చాడు, అది మనం హైలైట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. భూస్వరూపాలని మనం డివైడ్ చేశాడు. భూస్వరూపాల్లో ప్రాథమిక భూస్వరూపాలు, 2 ద్వితీయ భూస్వరూపాలు, 3 తృతీయ భూస్వరూపాలు, ఇలా 3 భాగాలు డివైడ్ చేశారు. చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక భూస్వరూపాలు అంటే ఖండాలు, 2 సముద్రాలు, వీటినే ప్రాథమిక భూస్వరూపాలు అంటాం. ద్వితీయ భూస్వరూపాలు అంటే ఏంటి, పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. తృతీయ భూస్వరూపాలు అంటే ఏంటి, వీటి నుండి ఏర్పడినవి ఏంటి, ఉదాహరణకి లోయలు, డెల్టాలు, పగులు లోయలు, ఎడారులు, ఇవన్నీ తృతీయ భూస్వరూపాల్లోకి వస్తాయి. అలాగే జలపాతాలు, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా ప్రాథమిక భూస్వరూపాలు అంటే 7 ఖండాలు, 5 మహాసముద్రాలు ప్రాథమిక భూస్వరూపాల్లోకి వస్తాయి. ద్వితీయ భూస్వరూపాలు అంటే భూమి యొక్క అంతర నిర్మాణ భాగం వల్ల ఏర్పడే మార్పులు అన్నమాట, అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. తృతీయ భూస్వరూపాలు అంటే ఏంటి, పర్వతాల వల్ల, పీఠభూముల వల్ల, మైదానం వల్ల ఏర్పడినటువంటి 3వ స్వరూపమే తృతీయ భూస్వరూపం. అలా ఏమంటాడు, క్రింది వాళ్ళలో ప్రాథమిక భూస్వరూపం కానిది, ద్వితీయ భూస్వరూపం కానిది, తృతీయ భూస్వరూపం కానిది అంటాడు. కాబట్టి ఇవి మనం తప్పనిసరిగా వీటిని మనం హైలైట్ చేసుకోవాలి. సో ఇవి ఈ లెసన్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మరో వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.